A pleasant good morning, everyone. So, welcome back to our channel and as well as our class. So, today in this session, we are going to discuss about the biological science concept, that is about the excretion in plants and biochemical substances in plants. Okay, so once again, I would like to announce the heading, that is about the excretion. ఓకే, సో దీన్ని మన తెలుగులో విసర్జన అంటే మనకి నాన్ యూజబుల్ సబ్స్టెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటి మనం ఎక్స్క్రీట్ చేస్తాం, అంటే షిఫ్ట్ చేసి సెపరేట్ చేసి ఫిల్టరేషన్ జరిగిన తర్వాత మన బాడీలో ఉన్నటువంటి వేస్ట్ మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సెండింగ్ అవుట్, సో దాన్ని మనం ఎక్స్క్రీషన్ అంటాం. అలా ఇక్కడ ప్లాంట్స్లో ఎలా జరుగుతుంది, excretion in plants and biochemical substances in plants. Okay, so without wasting time, we shall enter into the session. So first of all, we have to know what is the meaning of this excretion. So generally ఇప్పుడు చెప్పుకున్నట్టుగా excretion అనేది ప్రతి లివింగ్ ఆర్గానిజంలో జరుగుతుంది. ఖచ్చితంగా ప్రతి లివింగ్ ఆర్గానిజంలో జరిగే వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ యాక్టివిటీ ఈజ్ ఎక్స్క్రీషన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు నో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎక్స్క్రీషన్. అసలు ఎక్స్క్రీషన్ అన్న వర్డ్ మనకి ఎక్కడి నుంచి వచ్చింది అండ్ వాట్ ఈస్ ద డెఫినేషన్ ఫర్ ఎక్స్క్రీషన్ మనం చూద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు నో హౌ ద వర్డ్ ఎక్స్క్రీషన్ హ్యాస్ బీన్ ఆరిజినేటెడ్. అసలు అది ఎలా ఆరిజిన్ అయింది, ఏ లాంగ్వేజ్ నుంచి వచ్చింది, అయితే దాని యొక్క మీనింగ్ ఏంటో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ద వర్డ్ ఎక్స్క్రీషన్ అన్నది మనకి లాటిన్ లాంగ్వేజ్ నుంచి వచ్చిందండి. ఏ లాంగ్వేజ్ అండి? Latin. Okay, we have to remember the word excretion has been derived from a language called Latin language. So according to Latin language మనం ఎక్స్క్రీషన్ అని చెప్తాం. సో లాటిన్ లాంగ్వేజ్లో దీన్ని మనం ఎక్స్క్రీషన్ టూ వర్డ్స్ కింద స్ప్లిట్ చేశారండి. ఒకటి ఎక్స్ అండ్ సెకండ్ వన్ క్రియనీర్, CRENERE. ఓకే, టూ వర్డ్స్ అండి. సో యాక్చువల్గా దిస్ ఇస్ ద కరెక్ట్ నేమ్ అకార్డింగ్ టు లాటిన్ లాంగ్వేజ్. ఎక్స్క్రీనీర్, CRENERE, crinier, excrenier. So according to Latin language, but we are pronouncing as excretion. So according to Latin language, EX అంటే మనకి అవుట్ అని అర్థం, బయట అంటే బయటికి పంపించేది, అవుట్. సో అకార్డింగ్ టు లాటిన్ లాంగ్వేజ్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ ఎక్స్ ఈజ్ అవుట్ అండ్ అకార్డింగ్ టు లాటిన్ లాంగ్వేజ్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ క్రినియర్, CRENERE. సో ద మీనింగ్ ఈజ్ షిఫ్ట్, SHIFT. షిఫ్ట్ చేయడం అంటే డిస్ప్లేస్ చేయడం, అంటే మనకి పనికిరానిటువంటి సబ్స్టెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఎయిదర్ ఎక్సెస్ వాటర్ కానీ ఎక్సెస్ వేస్ట్ పార్టికల్స్ కానీ లేదా నాన్ యూస్ఫుల్ పార్టికల్స్ కానీ వాటిని సెపరేట్ చేసి బాడీ నుంచి అవుట్ అంటే షిఫ్ట్ చేసే ప్రాసెస్ని మనం ఎక్స్క్రీషన్ అని చెప్తూ ఉంటాను. సో అకార్డింగ్ టు లాటిన్ ఎక్స్క్రీనియర్ వీఆర్ ప్రొనౌన్సింగ్ ఇట్ యాస్. ఓకే, నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ఎక్స్క్రీషన్ ఇన్ ప్లాంట్స్. అసలు ప్లాంట్స్లో మనకి ఎలా జరుగుతుంది ఎక్స్క్రీషన్. సో ఇప్పుడే చెప్పుకున్నాం, ఎక్స్క్రీషన్ అనేది మనకి ఎక్సెస్ వాటర్ రూపంలో ఉండొచ్చు, ఎక్సెస్ వేస్ట్ పార్టికల్ రూపంలో ఉండొచ్చు, లేదా నాన్ యూజబుల్. ఈ మూడిట్లో ఏదైనా సరే మనకి బాడీ నుంచి బయటికి వెళ్ళిపోవాలని, షిఫ్ట్ అవ్వాలి. సో దాన్ని మనం క్రీనీర్ అంటారని చెప్పుకున్నాం. ఇప్పుడు అలాగే ప్లాంట్స్లో మనకి ఎక్సెస్ వాటర్ కానీ ఎక్సెస్ వేస్ట్ మెటీరియల్స్ కానీ మనకి ఏ విధంగా రిమూవ్ అయిపోతాయి, దాన్ని మనం ఎక్స్క్రీషన్ ఇన్ ప్లాంట్స్ అంటాం. సో జనరల్గా మనకి ఈ ఎక్స్క్రీషన్ ఇన్ ప్లాంట్స్ అన్నది మనకి ప్లాంట్స్లో కూడా మనకి అక్కర్లేనటువంటి ఎక్సెస్ వేస్ట్ కానీ ఎక్సెస్ వాటర్ కానీ ఎక్కడెక్కడ స్టోర్ అవుతాయంటే ఎస్పెషల్లీ లీఫ్, బార్క్ అండ్ ఫ్రూట్స్. ఎస్పెషల్లీ ఈ మూడు రూపాల్లో మనకి ఎక్సెస్ వేస్ట్ కానీ ఎక్సెస్ వాటర్ కానీ మనకి స్టోర్ అయిపోయి ఉంటాయండి. సో అంటే మనకి ప్లాంట్లో ఏ ఏరియాస్లో మనకి స్టోర్ అయిపోయి ఉంటాయంటే ఎయిదర్ లీఫ్ ఆర్ బార్క్ ఆర్ ఫ్రూట్. ఈ మూడు ఏరియాస్లో ఎస్పెషల్లీ మనకి వేస్ట్ మెటీరియల్స్ అనేవి స్టోర్ అయిపోయి ఉంటాయి. అందులో కూడా ఎస్పెషల్లీ ఫ్రూట్స్ రూపంలో, అంటే ఏ ప్లాంట్స్లో అయితే ఎక్సెస్ వేస్ట్ కానీ ఎక్సెస్ వాటర్ కానీ నాన్ యూజబుల్ సబ్స్టెన్సెస్ కానీ ఫ్రూట్స్ లోపల సాలిడ్ రూపంలో స్టోర్ అయిపోయి ఉంటాయో వాటిని మనం రాఫైడ్స్ అని చెప్తూ ఉంటాను. RAPHIDES, రాఫైడ్స్ అని చెప్తూ ఉంటారండి. సో అకార్డింగ్ టు బయాలజికల్ టర్మ్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ రాఫైడ్ అంటే ఏ ప్లాంట్స్లో అయితే ఎక్సెస్ వేస్ట్ కానీ ఎక్సెస్ వాటర్ కానీ నాన్ యూజబుల్ పార్టికల్ సబ్స్టెన్సెస్ కానీ ఫ్రూట్స్లో సాలిడ్ రూపంలో స్టోర్ అయిపోయి ఉంటాయో అటువంటి వాటిని మనం వీఆర్ కాలింగ్ ఇట్ ఎస్ రాఫైడ్స్ అని చెప్తూ ఉంటాం. సో మనకి ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఒక ప్లాంట్లో మనకి ఈ ఏరియాస్లో ఎస్పెషల్లీ లైక్ లీఫ్, బార్క్ అండ్ ఫ్రూట్స్, ఈ మూడు రూపాల్లో మనకి వేస్ట్ అనేది స్టోర్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు ఆ ప్లాంట్స్ లోపల ఉన్నటువంటి ఈ వేస్ట్ ఏదైతే ఉందో ఆ ప్లాంట్స్ నుంచి ఏ విధంగా ఎక్స్క్రీట్ అవుతుంది అన్నవి ఈ టూ మెథడ్స్లో మనకి ఎక్స్క్రీషన్ అనేది వస్తుంది. సో వాట్ ఆర్ ద టూ మెథడ్స్ ఇన్ విచ్ the waste materials are going to be excreted in plants. Two methods యొక్క నేమ్స్ ఏంటంటే అందులో ఫస్ట్ ది ట్రాన్స్పిరేషన్.
ట్రాన్స్పిరేషన్, నాట్ ట్రాన్స్పోర్టేషన్. ట్రాన్స్పోర్టేషన్ అంటే సోషల్లో హైడ్రోలాజికల్ సైకిల్, వాటర్ సైకిల్ వచ్చే కాన్సెప్ట్ అది. ఎవాపరేషన్, ట్రాన్స్పోర్టేషన్, కండెన్సేషన్, ప్రెసిపిటేషన్, అది మనకి వాటర్ సైకిల్. కానీ ఇక్కడ ట్రాన్స్పిరేషన్. ఓకే, సో ట్రాన్స్పిరేషన్. అండ్ సెకండ్ వన్ గ్యూటేషన్, GUTTATION, గ్యూటేషన్ అని చెప్తూ ఉంటారు. ఓకే, సో ఈ రెండు మెథడ్స్లో మనకి ఒక ప్లాంట్ నుంచి వేస్ట్ మెటీరియల్ ఎక్స్క్రీట్ అవుతుంది. సో వాట్ ఆర్ ద టూ డిఫరెంట్ మెథడ్స్ అంటే ఒకటి ట్రాన్స్పిరేషన్ అండ్ సెకండ్ వన్ గ్యూటేషన్. ఓకే, ఈ రెండు మెథడ్స్ ద్వారా ఒక ప్లాంట్లో వేస్ట్ మెటీరియల్ అనేది ఎక్స్క్రీట్ అవుతుంది. సో వాట్ ఆర్ ద టూ డిఫరెంట్ మెథడ్స్ లేదా టూ డిఫరెంట్ వేస్? ఈ రెండు కూడా మనకి మెథడ్స్ అనొచ్చు, వేస్ అవ్వచ్చు. అంటే ఒక మొక్క లోపల ఉన్నటువంటి ఎక్స్క్రీషన్ జరగాలి అంటే ఏ మెథడ్స్లో జరుగుతుంటే ట్రాన్స్పిరేషన్ ఆర్ గ్యూటేషన్. ఒకటి అన్నాడు. అండ్ ఎస్పెషల్లీ మనం ఇప్పుడు చెప్పుకున్నాం వేస్ట్ మెటీరియల్స్ కానీ ఎక్సెస్ వాటర్ కానీ, అంటే మనకు అక్కర్లేనటువంటి సబ్స్టెన్సెస్ ఏ రూపంలో స్టోర్ అయ్యి ఉండొచ్చు, ఎయిదర్ ఎక్సెస్ వేస్ట్ రూపంలో అయ్యొచ్చు లేదా ఎక్సెస్ వాటర్ రూపంలో అయ్యి ఉండొచ్చు. అయితే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ట్రాన్స్పిరేషన్ దేనికి వర్తిస్తుంది, గ్యూటేషన్ దేనికి వర్తిస్తుందో చూద్దాం. సో అకార్డింగ్ టు ద ప్లాంట్స్, సో ప్లాంట్స్లో కనుక ఎక్సెస్గా వాటర్ అనేది ఉండిపోతే, ఓకే ఫస్ట్ లిజన్, ఇక్కడ చూడండి మనకి వేస్ట్ అనేది మనకి టూ ఫార్మ్స్లో ఉంది. ఎయిదర్ ఎక్సెస్ వేస్ట్ అవ్వచ్చు, ఎక్సెస్ వాటర్ రూపంలో ఉండొచ్చు మనకి, అంటే ఎక్స్క్రీట్ అయ్యే సబ్స్టెన్సెస్. ఒకవేళ కనుక ఒక మొక్కలో వాటర్ అంటే ఎక్సెస్గా వాటర్ అనేది కనుక స్టోర్ అయిపోయి ఉంటే ఈ వాటరు ప్లాంట్స్ నుంచి ఎక్స్క్రీట్ అయ్యే ప్రాసెస్ మనం ట్రాన్స్పిరేషన్ అంటాం. అంటే ట్రాన్స్పిరేషన్ ఈజ్ నథింగ్ బట్ ద ప్రాసెస్ ఇన్ విచ్ ద ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ ద వాటర్ మాలిక్యూల్స్ విల్ బి evaporated లేదా eliminated from the plant. అంటే ఒక ప్లాంట్ నుంచి బయటకు వచ్చే విధానం. ద ప్రాసెస్ ఇన్ విచ్ ద ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ ఆర్ గోయింగ్ టు బి ఎమిటెడ్ అవుట్ ఫ్రమ్ ద ప్లాంట్ త్రూ స్టమాటా ఆర్ కాల్డ్, దట్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ ట్రాన్స్పిరేషన్. ట్రాన్స్పిరేషన్ అంటే ఎయిదర్ మెయిన్గా మనకి ఎక్సెస్ వాటర్ మాలిక్యూల్స్ బయటకు వచ్చే విధానాన్ని మనం ట్రాన్స్పిరేషన్ అంటాం. అలా కాకుండా వాటర్ కాకుండా ఇంకా సాలిడ్ పార్టికల్స్ కానీ ఎక్సెస్ వేస్ట్ సబ్స్టెన్సెస్ కానీ ఉంటే దాన్ని మనం గ్యూటేషన్ అని చెప్పి అంటూ ఉంటాం. బట్ సో గ్యూటేషన్కి ట్రాన్స్పిరేషన్కి అర్థమైంది కదండి. రెండు మెథడ్స్ కూడా ఎక్స్క్రీటరీ మెథడ్స్ ఇన్ ప్లాంట్సే. అంటే ఒక ప్లాంట్లో ఎక్స్క్రీషన్ అనేది ఎన్ని మెథడ్స్లో జరుగుతుంటే దానికి చెప్పుకున్నట్టు ట్రాన్స్పిరేషన్లో జరగచ్చు లేదా గ్యూటేషన్ ప్రాసెస్లో జరగచ్చు. మరి ట్రాన్స్పిరేషన్ దేనికి జరుగుతుంది, గ్యూటేషన్ దేనికి జరుగుతుంది అంటే ట్రాన్స్పిరేషన్ అనేది ఎస్పెషల్లీ ఫర్ ఎక్సెస్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్కి సంబంధించిన కాన్సెప్ట్ ఇదే ట్రాన్స్పిరేషన్. ద ప్రాసెస్ ఇన్ విచ్ ద ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్ విల్ బి ఎమిటెడ్ అవుట్ ఫ్రమ్ ద ప్లాంట్, దట్ ప్రాసెస్ ఈజ్ నోన్ యాజ్ ట్రాన్స్పిరేషన్. అలా కాకుండా వాటర్ కాకుండా జనరల్గా లిక్విడ్ కాకుండా సాలిడ్ కానీ ఎక్సెస్ వేస్ట్ పార్టికల్స్ కానీ ఉంటే అది గ్యూటేషన్ ద్వారా వస్తుంది. ద ప్రాసెస్ ఇన్ విచ్ ఎక్సెస్ వేస్ట్ particles can be eliminated from the plant, that method is known as guttation. So finally you can say that transpiration and guttation are the two ways in which the plants can excrete their excess waste or excess water or non-usable substances in the form of excretion. సో అటువంటి వేస్ట్ మెటీరియల్ని మనకి ఈ మొక్కల్లో లీఫ్లో కానీ బార్కులో కానీ అలాగే ఫ్రూట్ రూపంలో కానీ స్టోర్ చేసుకుంటాయి. అండ్ అందులో కూడా ఫ్రూట్ లోపల ఉన్నటువంటి సాలిడ్ వేస్ట్ పార్టికల్స్ స్టోర్ చేసే ప్లాంట్స్ మనం రెఫైడ్స్ అని చెప్తూ ఉంటాం. అండ్ ద బెస్ట్ మీనింగ్ ఫర్ ద ఆరిజినేషన్ ఆఫ్ ద వర్డ్ ఎక్స్క్రీషన్ ఇస్ లాటిన్, అండ్ అకార్డింగ్ టు ద లాటిన్ ఎక్స్ అండ్ క్రీనియర్. ఎక్స్ అంటే అవుట్ అండ్ క్రీనియర్ అంటే షిఫ్ట్. సో ఇట్ ఇస్ ద ఫైనల్ ఫండమెంటల్స్ ఆఫ్ దిస్ ఎక్స్క్రీషన్ ఇన్ ప్లాంట్స్. సో ఫైనల్గా టూ మెథడ్స్ ఏంటంటే ట్రాన్స్పిరేషన్ అండ్ గ్యూటేషన్. గ్యూటేషన్ అనేది ఎక్సెస్ వేస్ట్ ప్రొడక్ట్స్కి, ట్రాన్స్పిరేషన్ అంటే ఎక్సెస్ వాటర్ మాలిక్యూల్స్కి. What it or not? So this is the main fundamental difference. And next, moving to the next session, biochemical substances in plants is very very important. Okay, biochemical substances in plants. అసలు వీటి వల్ల ఉపయోగం ఏంటి, అండ్ వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బయోకెమికల్ సబ్స్టెన్సెస్ ఇన్ ప్లాంట్స్, ఏ విధంగా ప్రొడ్యూస్ అవుతాయి, వాటిలో ఎగ్జాంపుల్స్ ఏంటి ఇప్పుడు చూద్దాం. సో జనరల్గా చెప్పాలంటే మనకి ప్లాంట్స్లో బయోకెమికల్ సబ్స్టెన్సెస్ అన్నవి ప్లాంట్స్లో టూ టైప్స్. లిజన్ కేర్ఫుల్లీ. సో జనరల్లీ these biochemical substances are mainly divided into two types according to the plant terminology. So అవి ఏంటి అంటే ఒకటి primary metabolite. Okay, so here I am introducing one more new word that is about metabolite. METABOLITES, ప్రైమరీ మెటాబోలైట్ అండ్ సెకండరీ మెటాబోలైట్. ఈ రెండింటిని కలిపి మనం బయోకెమికల్ సబ్స్టెన్సెస్ అని కూడా అనొచ్చండి. ఓకే, ఏమంటాం వాటిని? ఒక మొక్క లోపల ఉన్నటువంటి ఈ రెండు మెథడ్స్ని కలిపి యూఆర్ కాలింగ్ దెమ్ ప్రైమరీ మెటాబోలైట్ అండ్ సెకండరీ మెటాబోలైట్స్ అన్నవి మనం ఆ రెండింటిని కలిపి వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ బయోకెమికల్ సబ్స్టెన్సెస్. ఓకే, సో ద బయోకెమికల్ సబ్స్టెన్సెస్ ఇన్ ప్లాంట్స్ ఆర్ మెయిన్లీ క్లాసిఫైడ్ ఇంటూ ప్రైమరీ మెటాబోలైట్ అండ్ సెకండరీ మెటాబోలైట్. అది ఇక్కడ
ప్రైమరీ మెటాబోలైట్ అంటే ఏంటి, సెకండరీ మెటాబోలైట్ అంటే ఏంటి మనం తెలుసుకునే ముందు ఒక 2 వర్డ్స్ మనం గుర్తుపెట్టుకున్నాం. ఒక ప్లాంట్కి సంబంధించినటువంటి ఒక గ్రోత్ కానీ, ఒక ప్లాంట్కి సంబంధించినటువంటి డెవలప్మెంట్ కానీ డైరెక్ట్గా ఏ మెటాబోలైట్ అయితే ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందో దాన్ని మనం ప్రైమరీ మెటాబోలైట్ అంటామండి. సో హియర్ వీ హ్యావ్ టు రిమెంబర్ 2 వర్డ్స్. వన్ ఈజ్ గ్రోత్ అండ్ వన్ ఈజ్ డెవలప్మెంట్. గ్రోత్ అంటే ఎదుగుదల, డెవలప్మెంట్ అంటే అభివృద్ధి. అంటే అభివృద్ధి చెందుతూ మొక్క ఎదుగుతోంది అంటే దానికి ఎస్పెషల్లీ ప్రైమరీ మెటాబోలైట్స్ ద్వారా మాత్రమే జరుగుతుంది. సో యూ కెన్ సే దట్ ప్రైమరీ మెటాబోలైట్స్ ఆర్ నథింగ్ బట్ ద మెటాబోలైట్స్, లిజన్ కేర్ఫుల్లీ ద డెఫినిషన్, ద మెటాబోలైట్స్ దట్ ఆర్ డైరెక్ట్లీ రెస్పాన్సిబుల్ for growth and development of a plant are known as primary metabolite. Got it or not? So primary metabolite అంటే ఏమీ లేదండి, the metabolites that are directly responsible for దేనికి growth and development. అందుకే 2 వర్డ్స్ మనం గుర్తుపెట్టుకోమని చెప్పాం. The metabolites that are directly responsible for growth and development of a plant are known as primary metabolites. సో ఇప్పుడు దాని ప్రకారంగా చూసుకుంటే గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఎ ప్లాంట్కి డైరెక్ట్గా రెస్పాన్సిబుల్ ఏమేమి ఉంటాయండి, ఎస్పెషల్లీ కార్బోహైడ్రేట్ కానీ, ఫ్యాట్ కానీ, ప్రోటీన్స్ కానీ, ఇవన్నీ కూడా మనకి ప్రైమరీ. అవునా కదా, అంటే మనకు అంత హాని కలిగించవు. అంటే దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు, ఎగ్జాంపుల్స్ ఆఫ్ ప్రైమరీ మెటాబోలైట్స్ ఆర్ నథింగ్ బట్ కార్బోహైడ్రేట్ ఆర్ ఫ్యాట్ ఆర్ ప్రోటీన్. దీస్ కెన్ బి టేకెన్ యాజ్ ద డైరెక్ట్ ఎగ్జాంపుల్స్ ఫర్ ప్రైమరీ మెటాబోలైట్స్. అండ్ వన్ మోర్ పాయింట్ యూ కెన్ సే దట్ దీస్ ఆర్ నాన్ హార్మ్ఫుల్. అంటే మనకి అంత హార్మ్ఫుల్ కాదండి, లేదా నాన్ హజార్డస్ అని కూడా చెప్పొచ్చు, లేదా నాన్ పాయిజనస్ అని కూడా చెప్పొచ్చు, లేదా దీస్ ఆర్ నాట్ హార్మ్ఫుల్ అని కూడా చెప్పొచ్చు. ఓకే, సో యూ కెన్ సే దట్ ప్రైమరీ మెటాబోలైట్స్ ఇప్పుడు ఎలా చెప్పొచ్చు అంటే ఫైనల్లీ ప్రైమరీ మెటాబోలైట్స్ ఆర్ నథింగ్ బట్ ద మెటాబోలైట్స్ దట్ ఆర్ డైరెక్ట్లీ రెస్పాన్సిబుల్ ఫర్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఎ ప్లాంట్ ఆర్ నోన్ యాజ్ ప్రైమరీ మెటాబోలైట్స్. అది ఫస్ట్ పాయింట్ అండి. సెకండ్ పాయింట్కి వచ్చేటప్పటికి ద మెయిన్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ప్రైమరీ మెటాబోలైట్స్ ఆర్ నథింగ్ బట్ కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ప్రోటీన్స్. జనరల్గా ఈ మూడింటిని కలిపి మనం ప్రైమరీ మెటాబోలైట్స్ అంటాం. ఎందుకంటే ఈ మూడు అంటే కార్బోహైడ్రేట్ కానీ, ఫ్యాట్ కానీ, ప్రోటీన్ కానీ అనేది డైరెక్ట్గా గ్రోత్ అండ్ డెవలప్మెంట్ మీద ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుంది. కాబట్టి వీఆర్ కన్సిడరింగ్ దెమ్ యాజ్ ద ప్రైమరీ మెటాబోలైట్. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేటప్పటికి జనరల్లీ దీస్ ప్రైమరీ మెటాబోలైట్స్ ఆర్ నాన్ హార్మ్ఫుల్. ఎందుకంటే డైరెక్ట్గా గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఎఫెక్ట్ చూపిస్తాయి కాబట్టి దీస్ ఆర్ నాన్ హార్మ్ఫుల్. అండ్ కమింగ్ టు ద సెకండరీ మెటాబోలైట్స్, ఇవి కొంచెం హార్మ్ఫుల్ అండి, ఎందుకంటే ఇందులో నైట్రోజనస్ ప్రొడక్ట్స్ అనేవి మిక్స్ అవుతూ ఉంటాయి. ఓకే, సో we can say that compared to primary metabolites, secondary metabolites are little bit harmful compared to primary metabolites. సో ఇప్పుడు దానికి ఆపోజిట్గా చెప్పుకుంటూ వెళ్తే ఇందాక ప్రైమరీ మెటాబోలైట్స్ ఏం చెప్పుకున్నాం, ద మెటాబోలైట్స్ దట్ ఆర్ డైరెక్ట్లీ రెస్పాన్సిబుల్ ఫర్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అని చెప్పుకున్నాం. అది ఇక్కడికి వచ్చేటప్పటికి సెకండరీ మెటాబోలైట్స్కి ద మెటాబోలైట్స్ దట్ ఆర్ నాట్ డైరెక్ట్లీ రెస్పాన్సిబుల్ ఫర్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. అక్కడ డైరెక్ట్లీ రెస్పాన్సిబుల్ ఫర్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్, ఇక్కడికి వచ్చేటప్పటికి నాట్ డైరెక్ట్లీ రెస్పాన్సిబుల్ ఫర్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఎ ప్లాంట్ ఆర్ నోన్ యాజ్ సెకండరీ మెటాబోలైట్. అలాగే అక్కడ ఎగ్జాంపుల్స్ ఏం తీసుకున్నాం, కార్బోహైడ్రేట్, ఫ్యాట్ అండ్ ప్రోటీన్ తీసుకున్నాం. అలాగే సేమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ సెకండరీ మెటాబోలైట్స్ వచ్చేటప్పటికి ఇక్కడ లిసన్ కేర్ఫుల్లీ, ఆల్కలాయిడ్స్, టానిన్స్, రెజిన్స్, గమ్ అండ్ లెటెక్స్. సో దీస్ ఆర్ ఆల్ ద న్యూ వర్డ్స్. చూడండి ఒకసారి, ఈ వీటన్నిటిని కలిపి మనం సెకండరీ మెటాబోలైట్స్ అంటాం. సో జనరల్గా ఆల్కలాయిడ్స్ అనేవి జనరల్గా నైట్రోజనస్ ప్రొడక్ట్స్తో మిక్సప్ అయిపోయినటువంటి హార్మ్ఫుల్ సబ్స్టెన్స్. ఇవి మనం డైరెక్ట్గా కన్జ్యూమ్ చేసుకోకూడదు, కానీ మొక్కల నుంచి వచ్చినటువంటి వాటిని ఇండైరెక్ట్గా మనం యూస్ చేసుకోవచ్చు. అందుకే వాటిని సెకండరీ అన్నాడు. డైరెక్ట్గా మనం యూస్ చేసుకోకూడదు. డైరెక్ట్గా ఎందుకు యూస్ చేసుకోకూడదు సెకండరీ మెటాబోలైట్స్ అంటే, దీస్ ఆర్ హార్మ్ఫుల్ బికాస్ ఆఫ్ నైట్రోజనస్ కంటెంట్. నైట్రోజనస్ ప్రొడక్ట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి అవి మనం డైరెక్ట్గా కన్జ్యూమ్ చేసుకోలేము. ఎందుకంటే బికాస్ దే ఆర్ హార్మ్ఫుల్ బీయింగ్ ఏ మిక్చర్ ఆఫ్ నైట్రోజనస్ కంటెంట్. సో దే ఆర్ కాల్డ్ యాజ్ సెకండరీ మెటాబోలైట్స్ ఇన్స్టెడ్ ఆఫ్ ప్రైమరీ మెటాబోలైట్స్. సో వాటికి ఎగ్జాంపుల్స్ ఏంటి సెకండరీ కంటే, ఆల్కలాయిడ్. ఓకే, సో లిసన్ కేర్ఫుల్లీ, ఆల్కలాయిడ్, టానిన్స్, రెజిన్, RESIN, రెజిన్, గమ్ అండ్ లెటెక్స్. ఓకే, ఇప్పుడు ఇవన్నీ చూసుకుంటే మీకు కొత్త వర్డ్స్ అండి. ఈ ఆల్కలాయిడ్స్ గురించి మీకు సెపరేట్గా టేబుల్ ఒకటి ఇక్కడ వేసినా చెప్తాను. సో టానిన్స్ అన్న మనకి లెదర్ ఇండస్ట్రీ, అవునా కదా, లెదర్ ఇండస్ట్రీలో వాడుతూ ఉంటారండి. సో లెదర్ అంటే తోడ పరిశ్రమ అని చెప్తూ ఉంటాం, అవునా కదా. సో మనకి టానిన్స్ అనేది ఫర్ లెదర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్లో వాడతారండి. ఇది కూడా మనకి మొక్కల నుంచి వస్తుంది కాబట్టి మనం డైరెక్ట్గా కన్జ్యూమ్ చేసుకోవట్లేదు. కాస్ట్ అబ్జర్వ్ చేయండి, కార్బోహైడ్రేట్ కానీ, ఫ్యాట్ కానీ, ప్రోటీన్ లాగా మనం డైరెక్ట్గా కన్జ్యూమ్ చేసుకోవట్లేదు. కానీ మొక్క నుంచి వచ్చినటువంటి అటువంటి వాటిని మనం ఇండైరెక్ట్గా లెదర్ ఇండస్ట్రీస్లో వాడుతాం కాబట్టి సెకండరీ మెటాబోలైట్లోకి వెళ్తాం. సో టానిన్ ఎస్పెషల్లీ యూజ్డ్ ఫర్ ద లెదర్ ఇండస్ట్రీ. అండ్ థర్డ్ వన్ రెజిన్, ఎస్పెషల్లీ వార్నిషెస్లో వాడుతుంటారు. వాడుతూ ఉంటాం చూడండి, కెమికల్ సబ్స్టెన్సెస్, వాటిలో వార్నిషెస్లో వాడేది మనకి రెజిన్స్.
అండ్ అలాగే ఇక్కడ చూసుకుంటే ఇక్కడ లెటెక్స్ అని ఉంటుంది చూడండి, LATS. లెటెక్స్ అనేది మనకి రబ్బర్ మ్యానుఫ్యాక్చరింగ్ లో వాడుతూ ఉంటారు. లెటెక్స్, ఓకే, లెటెక్స్ అనేది రబ్బర్ మ్యానుఫ్యాక్చరేషన్ లో వాడుతూ ఉంటారు. కాబట్టి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఆల్కలాయిడ్ కానీ, టానిన్ కానీ, రెజిన్ కానీ, గమ్ కానీ, లెటెక్స్ కానీ ఇవన్నీ కూడా మనం డైరెక్ట్ గా కన్జ్యూమ్ చేసుకోవట్లేదు, బట్ ఇండైరెక్ట్ గా మనం వాడుకుంటున్నాం కాబట్టి వాటిని మనం సెకండరీ అంటున్నాం. అలాగే ఇప్పుడు చూసుకుంటే ప్రైమరీ అన్న మనకి హార్మ్ఫుల్ కాదు, బట్ ఇవి డైరెక్ట్గా కన్జ్యూమ్ చేసుకోవడం వల్ల కానీ కంట్లో పడినా కానీ ఖచ్చితంగా హార్మ్ఫుల్ అవుతాయి, కాస్ట్ అబ్జర్వ్ చేయండి. సో కాబట్టి ఇప్పుడు మనం డిఫరెన్షియేట్ చేయొచ్చు చూసుకోండి. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతుంటాడు, వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ప్రైమరీ అండ్ సెకండరీ మెటాబోలైట్స్ అని చెప్పి మనం అడిగినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు క్రియేట్ వన్ టేబులర్ ఫామ్ అండ్ ప్రైమరీ మెటాబోలైట్స్ ఒకసారి, అలాగే సెకండరీ మెటాబోలైట్ ఒక్కొక్క వైపు రాసి ఫస్ట్ ఆఫ్ ఆల్ డెఫినిషన్. ప్రైమరీ మెటాబోలైట్ ఎలా రాస్తాం, ద మెటాబోలైట్స్ దట్ ఆర్ డైరెక్ట్లీ రెస్పాన్సిబుల్ ఫర్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆర్ కాల్డ్ ప్రైమరీ మెటాబోలైట్. అలాగే సెకండరీ మెటాబోలైట్ ఏం రాస్తాం, ద మెటాబోలైట్స్ దట్ ఆర్ నాట్ డైరెక్ట్లీ రెస్పాన్సిబుల్ ఫర్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఎ ప్లాంట్ ఆర్ నోన్ as సెకండరీ మెటాబోలైట్. ఓకే అండి, డెఫినిషన్. సెకండ్కి వెళ్ళేటప్పటికి ఎగ్జాంపుల్స్. సో ఎగ్జాంపుల్స్ ఆఫ్ ప్రైమరీ మెటాబోలైట్స్ ఏమి వస్తాయి, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ప్రోటీన్స్ వస్తాయి. అలాగే సిమిలర్గా ఎగ్జాంపుల్స్ ఆఫ్ సెకండరీ మెటాబోలైట్స్ వచ్చేటప్పటికి ఆల్కలాయిడ్, టానిన్స్, రెజిన్స్, గమ్ అండ్ లెటెక్స్. సో దీస్ ఆర్ ద కామన్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ సెకండరీ మెటాబోలైట్స్. అలాగే థర్డ్ పాయింట్కి వచ్చేటప్పటికి ప్రైమరీ మెటాబోలైట్స్ ఆర్ నాన్ హార్మ్ఫుల్, బట్ ఇక్కడికి వచ్చేటప్పటికి సెకండరీ మెటాబోలైట్స్ ఆర్ హార్మ్ఫుల్ ఇన్ నేచర్. వాట్ ఇట్ ఆర్. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోయేది టానిన్స్ అయితే లెదర్ ఇండస్ట్రీ, రెజిన్స్ అయితే వార్నిషెస్, లెటెక్స్ అయితే మనకి రబ్బర్లో ఇవన్నీ వాడతారని చెప్పుకున్నాం. మనకి ఇక్కడ కొత్త టర్మ్ ఒకటి వచ్చింది, ఆల్కలాయిడ్. ఓకే, ఇవన్నీ కూడా సెకండరీ మెటాబోలైట్స్ అండి. ఈ ఆల్కలాయిడ్స్ కి ఒక స్పెషల్ ఇంపార్టెన్స్ ఉంది. దీస్ ఆర్ ద మోస్ట్ డేంజరస్ బికాస్ ఆఫ్ నైట్రోజన్స్ ప్రొడక్ట్స్ అని చెప్తూ ఉంటాం. ఓకే, వీటి నైట్రోజన్స్ ప్రొడక్ట్స్ కాబట్టి ఇవి చాలా హార్మ్ఫుల్, విషపూరితమైనటువంటి అంటే డేంజరస్ సబ్స్టెన్సెస్, కానీ వీటి వల్ల మనకి చాలా ఉపయోగం ఉంది. సో ఇప్పుడు అలా తీసుకుంటే ఐ హావ్ మెన్షనింగ్ సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఆల్కలాయిడ్స్ అండి. ఇవన్నీ నేను ఇక్కడ కొన్ని నేమ్స్ రాశాను. ఇవన్నీ కూడా మనకి మొక్కల నుంచి లభ్యమైనటువంటి ఆల్కలాయిడ్స్ అండి. అంటే దీస్ ఆల్కలాయిడ్స్ ఆర్ నథింగ్ బట్ నైట్రోజనస్ ప్రొడక్ట్స్ దట్ ఆర్ వెరీ వెరీ హార్మ్ఫుల్, బట్ బికాస్ ఆఫ్ దీస్ ఆల్కలాయిడ్స్ దట్ ఆర్ obtaining ఫ్రమ్ ద ప్లాంట్స్ దే ఆర్ వెరీ వెరీ యూజ్ఫుల్ ఇన్ సమ్ ఏరియాస్. అవి ఏంటో చూద్దాం. సో ఫస్ట్ ఆల్కలాయిడ్ ని మనం క్వినైన్ అని చెప్తూ ఉంటాడు. ఇటు సైడ్ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ టేబుల్లో ఈ లెఫ్ట్ సైడ్ అన్ని కూడా మనకి ఆల్కలాయిడ్ యొక్క నేమ్ అండి, నేమ్ ఆఫ్ ద ఆల్కలాయిడ్. అది ఎందులో వాడతారో యూసేజ్ అండి, అంటే నేమ్ ఆఫ్ ద ఆల్కలాయిడ్ యూసేజ్. బట్ ఇక్కడ డైరెక్ట్ గా కాదు, ఇండైరెక్ట్ గా ఎక్కడ వాడతారో వస్తుంది చెప్తున్నాం. కాబట్టి ఆల్కలాయిడ్ బిలాంగ్స్ టు సెకండరీ మెటాబోలైట్. ఇప్పుడు అర్థందా లేదండి. సో ఇప్పుడు చూసుకుంటే ద బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఆల్కలాయిడ్స్ ఏమేమి ఉన్నాయంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వినైన్ అండి. లిజన్ కేర్ఫుల్లీ. క్వినైన్, QUININE, క్వినైన్. ఫస్ట్ నేను నేమ్స్ అన్ని చదువుతాను వినండి. ఓకే, క్వినైన్. సెకండ్ వన్ నికోటిన్, NICOTINE, నికోటిన్, టొబాకో అని చెప్తుంటారు అవునా కదా. సో క్వినైన్, నికోటిన్. థర్డ్ వన్ మార్ఫిన్, MORPHINE, మార్ఫిన్. క్వినిన్, క్వినైన్, నికోటిన్, మార్ఫైన్. అండ్ ఫోర్త్ వన్ నింబిన్, NIMBIN, నింబిన్. ఓకే, ఏమంటారు నింబిన్. అలాగే ఫిఫ్త్ వన్ రిసర్పైన్, వెరీ వెరీ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇది. ఓకే, రిసర్పైన్, RESERPINE, రిసర్పైన్. ఓకే, సో దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఆల్కలాయిడ్స్, నైట్రోజనస్ ప్రొడక్ట్స్ ఉన్నటువంటి హార్మ్ఫుల్ నేచర్ ఉన్నటువంటి సెకండరీ మెటాబోలైట్స్ మనం ఆల్కలాయిడ్స్ అంటున్నాం. సో క్వినైన్, నికోటిన్, మార్ఫైన్, నింబిన్ అండ్ రిసర్పైన్. సో దీంతో పాటు మనకి ఇంకొక ఎగ్జాంపుల్ కూడా తీసుకొచ్చింది, దాన్ని మనం కెఫిన్, CAEFFINE, కెఫిన్. ఓకే, సో ఇప్పుడు వాటి యొక్క యూసేజ్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇఫ్ ఐ టేక్ క్వినైన్, ఈ క్వినైన్ అనే ఆల్కలాయిడ్ యొక్క యూసేజ్ ఏంటంటే మలేరియాకి డ్రగ్ కింద పనిచేస్తుంది. కాబట్టి మనం యాంటీ మలేరియల్ డ్రగ్ లో మనం వాడుతూ ఉంటాం. కాబట్టి చెప్పుకున్నాం కదండి, వీటి వల్ల మనం డైరెక్ట్ గా తీసుకోం, బట్ ఇండైరెక్ట్ గా దాని యొక్క యూసేజ్ ఉంటుంది మనకి. ఓకే, సో ఇక్కడ క్వినైన్ ఈజ్ ద ఆల్కలాయిడ్ విచ్ కెన్ బి యూజ్డ్ యాజ్ యాంటీ మలేరియల్ డ్రగ్. ఇప్పుడు మనకి ఆబ్జెక్టివ్ లో మనకు అడుగుతూ ఉంటాడు, నేమ్ ద ఆల్కలాయిడ్ విచ్ ఈజ్ యూజ్డ్ యాజ్ యాంటీ మలేరియల్ డ్రగ్ అని అడుగుతాడు. సో అప్పుడు ఆన్సర్ మనం క్వినైన్ అని చెప్పి రాయాలండి. అలాగే సెకండ్ నికోటిన్. ఓకే, నికోటిన్ ఈజ్ ద ఆల్కలాయిడ్ విచ్ కెన్ బి యూజ్డ్ యాజ్ ఇన్సెక్టిసైడ్. అంటే పంట అన్నది పురుగులు పట్టడం కానీ ఇటువంటి వాటిని మనం పట్టకుండా మనం స్ప్రే చేస్తూ ఉంటాం. అటువంటి ఇన్సెక్టిసైడ్స్ లో మనకి నికోటిన్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది. అలాగే చెదలు, పురుగులు పట్టకుండా వాటిలో. ఓకే, సో నికోటిన్ ఈజ్ ద ఆల్కలాయిడ్ విచ్ కెన్ బి యూజ్డ్ యాజ్ ఇన్సెక్టిసైడ్ అండ్ క్వినైన్ ఈజ్ ద ఆల్కలాయిడ్ విచ్ కెన్ బి యూజ్డ్ యాజ్ యాంటీ మలేరియల్ డ్రగ్. అండ్ థర్డ్ వన్ మార్ఫిన్, MORPHINE, మార్ఫిన్ ఈజ్ ద ఆల్కలాయిడ్ విచ్ కెన్ బి యూజ్డ్ యాజ్ అ పెయిన్ కిల్లర్. ఎస్పెషల్లీ మనకి ఏదైనా ఇంజురీస్ కానీ పెయిన్స్ కానీ ఎక్కువైనప్పుడు మనకి ఈ యాంటీబయాటిక్స్ కానీ పెయిన్ కిల్లర్స్ కానీ ఇస్తూ ఉంటారు, మనకి మత్తు కలిగిస్తూ ఉంటాయి అనస్థీషియా రూపంలో. మనకు అలాగే మనకి
మార్ఫైన్ ఈజ్ ద ఆల్కలాయిడ్ విచ్ కెన్ బి యూజ్డ్ యాజ్ ద పెయిన్ కిల్లర్స్ మనకు వాడే ఆల్కలాయిడ్ మనకి మార్ఫిన్. ఓకే, అలాగే ఫోర్త్ వన్ నింబిన్, NIMBIN, వెరీ వెరీ ఇంపార్టెంట్. నింబిన్ ఈజ్ ద ఆల్కలాయిడ్ విచ్ కెన్ బి యూజ్డ్ ఇన్ యాంటీసెప్టిక్స్. సో మనకి ఏదైనా దెబ్బ తగిలినప్పుడు క్రీమ్ అది అప్లై చేస్తుంటే చూడండి, యాంటీసెప్టిక్ క్రీమ్స్ అని చెప్తూ ఉంటాం. ఆ క్రీమ్స్ మీద నింబిన్ కాంపోజిషన్ అని చెప్తూ ఉంటాడు, అవునా కదా. సో నింబిన్ అనే ఆల్కలాయిడ్ మనం దేనికి వాడతారంటే యాంటీసెప్టిక్ పర్పసెస్ కింద వాడతారు. అంటే అక్కడ జర్మ్స్ అవి చేరకుండా, ఇన్ఫెక్షన్ రాకుండా, సెప్టిక్ అవ్వకుండా మనం కాపాడుతుంది. కాబట్టి మనం నింబిన్ ఈజ్ ద ఆల్కలాయిడ్ విచ్ కెన్ బి యూజ్డ్ as యాంటీసెప్టిక్ పర్పస్. అండ్ రెసర్పైన్, వెరీ వెరీ ఇంపార్టెంట్, 100% ఛాన్స్ ఆఫ్ ఆస్కింగ్ ఇన్ ఆబ్జెక్టివ్. రెసర్పైన్ ఈజ్ ద ఆల్కలాయిడ్ విచ్ కెన్ బి యూజ్డ్ ఇన్ ద స్నేక్ బైట్. మనకి ఎప్పుడైనా పాము కాటేసినప్పుడు మనకి ఈ ఆల్కలాయిడ్ ని వాడతారు. ద నేమ్ ఆఫ్ దట్ ఆల్కలాయిడ్ రెసర్పైన్, RESERPINE. Okay, so these are some of the important alkaloids. And last one, caffeine. Caffeine is the alkaloid which can be used to stimulate the central nervous system. మనకి సెంట్రల్ నర్వస్ సిస్టమ్ లో మనకి బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ ఉంటాయని చెప్పుకున్నాం, అవునా కదా. అటువంటి బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ని స్టిమ్యులేట్ చేయడానికి వాడే ఆల్కలాయిడ్ మనకి కెఫిన్. అంటే విచ్ కెన్ బి యూజ్డ్ టు స్టిమ్యులేట్, ఇక్కడ రాసి నుంచి విచ్ కెన్ బి యూజ్డ్ టు స్టిమ్యులేట్ ఏ సిస్టమ్ అంటే సెంట్రల్ నర్వస్ సిస్టమ్. ఓకే, సో ఇవి మనకి ఇంపార్టెంట్ ఆల్కలాయిడ్ అండ్ వాటి యొక్క యూసేజ్. సో వన్స్ అగైన్ వీఆర్ సేయింగ్ దట్ ఆల్కలాయిడ్స్ ఆర్ నథింగ్ బట్ ద సెకండరీ మెటాబోలైట్స్ విచ్ ఆర్ హ్యావింగ్ nitrogenous products and which can be treated as the harmful in nature. That secondary metabolites are called as alkaloids, and these are generally classified into quinine, nicotine, morphine, nimbin, reserpine and caffeine. And quinine can be used as anti-malarial drug, nicotine is used as the insecticide, and morphine can be used as the painkiller, and nimbin can be used in the antiseptic purpose, and reserpine is used for mainly snake bite purposes, and last caffeine is mainly used for the stimulant to activate the central nervous system. So these are the best examples of alkaloids. So once again, alkaloids, tannins, resins, gum and latex are the secondary metabolites which can be indirectly responsible for growth and development but can be used mainly by the man purpose. అంటే హ్యూమన్ బీయింగ్స్ ఎక్కువగా వాడుతూ ఉంటారండి, అందుకే వీటిని మనం సెకండరీ మెటాబోలైట్స్ అంటాం. ఓకే, సో ప్రైమరీ అండ్ సెకండరీ మెటాబోలైట్స్. సో దిస్ ఇస్ అ క్లాస్ అబౌట్ ద ఎక్స్క్రీషన్ ఇన్ ప్లాంట్స్ అండ్ బయోకెమికల్ సబ్స్టెన్సెస్ ఇన్ ప్లాంట్స్. ఓకే, so tomorrow we shall focus on the remaining some more concepts. Until then, take care, have a nice day.